ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కడతాల్లో ఉంది మేడం. మనకు శ్రీశైలం హైవే నుండి షాద్ నగర్ కి వెళ్తున్న 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ మేడం. ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ అండి. సో ప్రశాంత్ గారు, మేడం నేను ఇలాంటి వెంచర్స్ ఎన్నో చూశాను, కానీ ఇందులో స్పెషల్ ఏంటి అంటే జనరల్ గా ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అండ్ ట్రీస్ అందరూ ప్రొవైడ్ చేస్తారు కదా. సో మీకున్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఇందులో ఉన్న ఏంటి స్పెషల్ అసలు? ఓకే మేడం. శ్రావణి గారు, మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా స్పెషల్స్ ఉన్నాయండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన ప్రాజెక్ట్ ఒక జనరల్ డిటిసిపినే కాకుండా దాన్ని బియాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఒక 2 acres పార్క్స్ ఇస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఈ పార్క్ మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మనం పార్క్ డెవలప్మెంట్ చేస్తాము. ఈ పార్క్ ప్లేస్ లోపల ఎల్డర్లీ పీపుల్ కూర్చోవడానికి ప్లేస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి ఇదే ప్రాజెక్ట్లో బ్యాక్ సైడ్ లో మనము బాక్స్ క్రికెట్ ఇస్తున్నాము, వాలీబాల్ కోర్ట్ ఇస్తున్నాము. ఇదే కాకుండా మన ప్రాజెక్ట్ లో మనం క్లబ్ హౌస్, ఆ క్లబ్ హౌస్ లో గెస్ట్ రూమ్స్, దాంతో పాటుగా స్విమ్మింగ్ పూల్, ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎమ్యూనిటీ చేసి ఇది ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కింద మనము దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నామండి. నైస్.